అంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు. ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఒక సూచన ఇవ్వాల్సి వస్తే మీరేమని చెప్తారు? డిస్క్రిప్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయండి, లైక్ యూపీఎస్సీ మెయిన్స్ కానీ టీజీపీఎస్సీ మెయిన్స్ కానీ, వీటిల్లో ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్కే ఎక్కువ స్కోర్ ఉంది, వెయిటేజ్ కూడా. సో ఇప్పుడు మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ చూస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని మనం చూసినప్పుడు మెయిన్స్ అనేది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా. దానికి మనం ముందు నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ అనేది రాదు, అది స్లోగా ఒక ప్రాసెస్ లాగా మనం చేస్తూ ఉంటే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసే టాస్క్, ఆ ఎబిలిటీస్ కూడా మనకి ఓవర్ ఏ పీరియడ్ వస్తూ ఉంటాయి. సో మీరు ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేస్తే 80 to 90 days గ్యాప్ ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఆ టైంలో రివిజన్ చేయడానికి టైం సరిపోదు యూజువల్లీ. అప్పుడు ఆన్సర్ రైటింగ్ మెలకువలు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు వాటిని మనం ప్రిపరేషన్లోకి ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి డే 1 నుంచి మీరు ఎంత చదివితే దాన్ని ఒక క్వశ్చన్ వస్తే, ఆ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ చదివారంటే ఎన్సీఆర్టీలో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అదే క్వశ్చన్ తీసుకుని దానికి ఆన్సర్ నేను ఎలా రాయాలి అనేది ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తే కనుక మీరు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా సీమ్లెస్గా చేస్తారు.